మహాభారతం 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 వేదవ్యాసుడు రచించిన ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన ఇతిహాసం. హస్తినాపుర సింహాసనం కోసం పాండవులు ధర్మం మరియు కౌరవులు అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధాన్ని వివరిస్తుంది. 18 పర్వాలుగా ఉన్న ఈ కథ శ్రీకృష్ణుని మార్గదర్శకత్వంలో ధర్మానికి విజయం ఎలా దక్కుతుందో తెలుపుతూ భగవద్గీతను కూడా తనలో ఇమిడ్చుకుంది. మహాభారతం 11వ భాగం. బలరాముడు, కృష్ణుడు తమ పరివారంతో అరణ్యంలో ఉన్న పాండవుల పర్ణశాలకు వెళ్ళారు. అక్కడి పరిస్థితులు చూశాక బలరాముడికి విచారం కలిగింది. ఈ ప్రపంచంలో సన్మార్గానికి వ్యతిరేక ఫలితం కనబడుతుంది. దుర్మార్గుడైన దుర్యోధనుడు సకల ఐశ్వర్యాలతో పట్టువస్త్రాలను బంగారు ఆభరణాలను ధరించి రాజ్యమేలుతుంటే, సన్మార్గుడైన యుధిష్ఠిరుడు చెట్ల వేరళ్ళు వస్త్రాలుగా ధరించి అడవుల్లో నివసిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితిని చూసే ప్రజలు భగవంతునిపై భక్తిని పోగొట్టుకున్నారు. వాస్తవంగా చూస్తే సన్మార్గాన్ని శాస్త్రంగా శ్లాఘించడం ఉత్త వేలకోలంగా ఉంది. ధృతరాష్ట్రుడు యమునికి ఎదురైనప్పుడు తాను చేసిన ఘాతకం న్యాయమైందని ఎలా తనను కాపాడుకుంటాడు? యజ్ఞాగ్ని హోత్రంలో జన్మించిన ద్రౌపది సహా ఏ దోషము ఎరుగని పాండవులు ఇలా అరణ్యంలో నివసించడం చూసి కొండలు భూమి కూడా దుఃఖిస్తున్నాయి అన్నాడు శ్రీకృష్ణుడితో బలరాముడు. వీరి వద్దనే ఉన్న సాత్యకి అందుకొని, ఓ బలరామా, ఇది విచారపడే సమయం కాదు. పాండవులకు మనం ఏదైనా చేయగలమేమో ఆలోచించండి. నీవు, కృష్ణుడు, ఇతర బంధువులు బతికి ఉండగా పాండవులు ఇలా అరణ్యాల్లో కాలం వృధా చేయాలా? మన సైన్యాలను ఆయుక్తపరిచి దుర్యోధనుణ్ణి ఎదుర్కోవాలి. కౌరవులను రూపుమాపగలిగిన శక్తి మనకుంది. కృష్ణుడు ఈ పని తేలికగా చేయగల సమర్థుడు. గొప్ప విలుకాండుని దంభాలు పలికే కర్ణుణ్ణి జయించి అతన్ని చంపాలని నాకు కోరికగా ఉంది. యుద్ధంలో దుర్యోధనుణ్ణి, వారి పరివారాన్ని చంపి రాజ్యాన్ని వశపరుచుకోవాలి ప్రతిజ్ఞ చేసి మాట నిలుపుకుందాం. అడవుల్లోనే ఉంటామని పాండవులు అంటే అభిమన్యుణ్ణి ఇచ్చివేద్దాం. ఈ ప్రకారం చేయడం వారికి మంచిది, మన పౌరుషానికి తగినట్లు ఉంటుంది. సాత్వికి మాటలు జాగ్రత్తగా విన్న కృష్ణుడు, నీవు చెప్పింది వాస్తవం, కానీ పాండవులు ఇతరుల ద్వారా జయించిన రాజ్యాన్ని తీసుకోరు. వారు స్వయంగా జయిస్తేనే తీసుకుంటారు. అదేగాక పౌరుష వంశ జాతి మణి ద్రౌపది ఈ సలహాను ఏమాత్రము అంగీకరించదు. యుధిష్ఠిరుడికి ప్రేమతో చెప్పినా భయపెట్టినా తన ధర్మాన్ని వీడడు. పాండవులు అరణ్య అజ్ఞాతవాస జీవితాలు పూర్తయిన తర్వాత పాంచాల కేకయి భేదిరాజులను మన సైన్యాన్ని ఏకం చేసి శత్రువులను జయించి పాండవులకు సాయం చేద్దాం అన్నాడు. ఈ మాటలు విన్న యుధిష్ఠిరుడు ఎంతో సంతోషించాడు. శ్రీకృష్ణుడికి నా మనసు తెలుసు. సత్యం, అధికారం, సంపద కంటే గొప్పది కనుక రాజ్యం కంటే వాటినే ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని కాపాడాలి. అతడెప్పుడు యుద్ధం చేయమంటే అప్పుడే అందుకు సిద్ధంగా ఉంటాము. సకాలంలో మనమందరం తప్పకుండా కలుద్దాం. వృష్ణి వీరులంతా వారి స్థానాలకు వెళ్ళొచ్చు అన్నాడు యుధిష్ఠిరుడు.
యుధిష్ఠరుడు అనగా ధర్మరాజు అలా అందరికీ వీడ్కోలు పలికాడు. అర్జునుడు ఇంకా హిమాలయ ప్రాంతాల్లోనే ఉండడం వల్ల భీముడు ఎంతో ఆందోళన చెందుతున్నాడు. తొందరపాటును భరించలేకపోతున్నాడు. భీముడు అర్జునుడితో మనందరి ప్రాణాలు అర్జునుడిపై ఆధారపడి ఉన్నాయి అనే విషయం నీకు తెలుసు. అతడు హిమాలయాలకు వెళ్ళి చాలా కాలం అయింది. అతడి విషయమై వార్తలేమీ మనకు తెలియదు. అతడు లేకపోతే పాంచాల రాజు గాని, సాత్యకి గాని, కృష్ణుడు గాని ఎవ్వరూ మనల్ని రక్షించలేరు. ముఖ్యంగా అర్జునుడు లేకపోతే నేను జీవించలేను. ఇదంతా ఆ పిచ్చి జీవితపు ఆట వల్లే కలిగింది. మన విషాదం, కష్టాలు, శత్రు వృద్ధి అన్నీ ఆ కారణం వల్లే. అడవుల్లో నివసించాలని క్షత్రియుడి కర్తవ్యమని ఎక్కడా చెప్పలేదు. మనం వెంటనే అర్జునుణ్ణి పిలిపించి కృష్ణుడి సహాయంతో ధృతరాష్ట్ర కుమారులతో యుద్ధం చేయాలి. దుర్మార్గులైన శకుని, కర్ణుడు, దుర్యోధనుడు చస్తే నాకు సంతోషం కలుగుతుంది. ఈ పరిశుద్ధమైన కృత్యం జరిపాక నీకు ఇష్టమైతే మళ్ళీ అడవులకు వచ్చి తపస్సు చెయ్యి. మనలను మాయ చేసి వంచిన శత్రువును మనం కూడా మాయ చేసి చంపితే ఏ పాపము ఉండదు. అధర్వణ వేదంలో కాల పరిమితిని తగ్గించి సూక్ష్మీకరించగల మహామంత్రాలున్నాయని నేను విన్నాను. అలాంటి మంత్ర సహాయంతో 13 సంవత్సరాలను 13 రోజులకు తగ్గిస్తే అది న్యాయమే. అప్పుడు 14వ రోజున దుర్యోధనుణ్ణి చంపడానికి నాకు నీ ఆజ్ఞ ఇవ్వు అన్నాడు. ధర్మరాజు ఈ మాటలు విని భీముణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. భీముడి తొందరపాటును తగ్గించే ప్రయత్నం చేశాడు. ప్రియ సోదరా, 13 ఏళ్ల కాలం పూర్తయిన వెంటనే గాంధీవం ధరించి వీరార్జునుడు, నీవు దుర్యోధనుడితో కయ్యానికి దిగి అతన్ని చంపుతారు. అంతవరకు ఓపిక పట్టు. పాప పంకిలంలో దిగిన దుర్యోధనుడు, అతని పరివారం ఎక్కడికి పారిపోలేరు. ఇది నిజం, నమ్ము అన్నాడు యుధిష్ఠిరుడు. విచారగ్రస్తులైన పాండవులు ఈ విధముగా వాద ప్రతివాదాలు చేసుకుంటూ ఉండగా మహర్షి బృహదశ్వుడు పాండవాశ్రమానికి వచ్చాడు. ఆ ఋషీశ్వరుణ్ణి యథావిధిగా ఆహ్వానించి పూజించారు. కొంతసేపైన తర్వాత ఋషితో, ధర్మరాజు, పురుషోత్తమా, దగాకోరులైన మా శత్రువులు జీవితంలోకి మమ్మల్ని లాగి మా రాజ్యాన్ని, సంపత్తిని దగా చేసి తీసుకొని వీరులైన నా తమ్ముళ్లను, పాంచాలిని, నన్ను కూడా అడవులకు తరిమారు. అర్జునుడు దివ్యాస్త్ర సంపాదనకు వెళ్ళి చాలా కాలం అయింది, ఇంకా రాలేదు. అతడు మాతో లేకపోవడంతో మాకు చాలా విచారంగా ఉంది. అతడు దివ్యాస్త్రం పొంది వస్తాడా? ఎప్పుడొస్తాడు? నిశ్చయంగా నేను అనుభవిస్తున్న విషాదాన్ని మీరెవరు అనుభవించకూడదు అన్నాడు. దానికి ఋషి బృహదాశ్వుడు సమాధానమిస్తూ, యుధిష్ఠిరా, నీవు ఎప్పుడు విచారంలో మునిగిపోవద్దు. అర్జునుడు దివ్యాస్త్రాన్ని సంపాదించి వస్తాడు. తరుణం వచ్చినప్పుడు నీవు శత్రువులను తప్పక జయించగలవు. నీ మాదిరిగా విషాదంలో ఉన్నవారు ఈ ప్రపంచంలోనే లేరు అంటున్నావు. అదలా కాదు. కంటితో చూసి చెవితో విన్నదానికంటే మనసును తాకితే దాని తీవ్రత అధికంగా ఉంటుంది. దుఃఖంతో నిరసించిన ప్రతివాడు విషాదంలో మునిగానని అంటాడు. నిరసించిన ప్రతివాడు విషాదంలో మునిగానని అంటాడు. నిషాదాధిపతి అయిన నలచక్రవర్తి గురించి విన్నావా? అతడు అడవిలో ఉండి నీకంటే ఎక్కువగా విషాదాన్ని అనుభవించాడు. జీవితంలో అతన్ని పుష్కరుడు వంచాడు. తన రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని కోల్పోయి అడవులకు పోవలసి వచ్చింది. నీకంటే అతడు దురదృష్టవంతుడు. అతడు నీలా అన్నదమ్ములతోనూ బ్రాహ్మణులతోనూ
కలిసి అడవిలో ఉండలేదు. కలిపురుషుడు కలియుగ కాలానికి అధిపతి. ప్రాబల్యంతో నలుడి బుద్ధి మంచి చెడ్డల తారతమ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు. తానేమి చేస్తున్నాడో తెలియక తనను అనుసరించిన భార్యను అడవుల్లో విడిచిపెట్టి తానొక్కడు పిచ్చెక్కిన వాడిలా అడవుల్లో తిరుగుతున్నాడు. ఇప్పటి నీ అవస్థకు అప్పటి నలుడి అవస్థకు తారతమ్యం చూడు. వీరులైన తమ్ముళ్ళు, ప్రేయసి అయిన భార్య సమక్షంలో నీ ఉన్నావు. అదీగాక నీ కష్టదశలో జ్ఞానులైన బ్రాహ్మణుల ఉపదేశాలతో కష్టాలను ఓర్చుకునే శక్తివంతుడవు అవుతున్నావు. నీ విజ్ఞానం చెదరలేదు. తాను బాధపడుతున్నానని అనుకోవడం సహజం. కానీ నిజంగా నీ అంత విషాదంలో లేవు. ఓ పాండవులారా, మీరును అనుభవించే దుఃఖానికంటే చాలా హృదయ విదారకమైన దుఃఖంతో రాసి రంపాన పెట్టినా వాటన్నిటినీ భరించి చివరికి వాటిని జయించి నలుడు జీవితాంతం వరకు సౌఖ్యంగా ఉన్నాడు. మీ అందరికీ నిష్కలంకమైన జ్ఞానం ఉంది. మీకు ప్రేమాస్పదులైన వారి సహవాసం ఉంది. చాలా కాలం మీరు ధర్మశాస్త్ర చర్చల్లోనూ వేదాంగ పారంగతులైన బ్రాహ్మణులతోనూ పవిత్ర సంభాషణలతోనూ కాలాన్ని గడుపుతుంటారు. కనుక మీకు సంభవించిన కష్టాలు ధైర్యంతో స్వీకరించండి. కష్టాలనేవి మనుషులకు రాక తప్పదు. అందుకే మీకు వచ్చినవి వింత కాదు. ఈ ప్రకారం వృధాశ్వుడు నలోపాఖ్యాన్ని తాప ఉపశమనంగా చెప్పాడు. నలోపాఖ్యానం మహాభారతంలో 20 అధ్యాయాలు కలిగి ఉంది. అధ్యాయం 30. అగస్త్యుడు. ఇంద్రప్రస్థపురంలో యుధిష్ఠిరుడితో ఉండే బ్రాహ్మణులు ఆయనతో అడవుల వెంటపడ్డారు. అడవుల్లో అంతమందిని పోషించడం కష్టంగా ఉంది. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం వెళ్ళిన కొన్నాళ్లకు లోమసుడను ఒక బ్రాహ్మర్షి అడవుల్లో పాండవుల ఆశ్రమానికి వచ్చాడు. ఆయన ఒకరోజు యుధిష్ఠిరుడితో ఇలా అన్నాడు: నీవు తీర్థయాత్రలకు వెళ్ళకముందు నీ పరివారాన్ని కొంత తగ్గించుకో. ఇంతమందిని వెంట పెట్టుకొని ప్రతి స్థలానికి వెళ్ళడం కష్టమవుతుంది. యుధిష్ఠిరుడు కూడా ఈ కష్టంపై ఇదివరకటి నుంచే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు అతడు తన పరివారంలో కష్టాలు భరించలేని వారు, వేల తప్పిన ఆహారానికి అలవాటు పడని వారు, పాండవుల పట్ల ఉన్న ప్రేమ గౌరవంతో వాళ్ళ వెంట వచ్చిన వారు ధృతరాష్ట్రుడి వద్దకు గాని పాంచాల రాజైన ద్రుపదుడి వద్దకు గాని వారి ఇష్టాలను అనుసరించి వెళ్ళిపోవచ్చని ప్రార్థించాడు. తర్వాత బాగా తగ్గిన పరివారంతో పుణ్యతీర్థాలు సేవిస్తూ తీర్థయాత్రలు చేస్తూ ఒక్కో క్షేత్రం గురించి కథలు వింటూ వెళ్తున్నారు. అలా విన్న కథల్లో అగస్త్యుడి కథ ఒకటి. అగస్త్యుడు ఒకనాడు తల కిందకు కాళ్ళు పైకి ఉండి వేలాడుతున్న మునులను చూసి వారెవరో, ఎందుకు అలాంటి స్థితిలో ఉన్నారో వారిని ప్రశ్నించాడు. అందుకు వారు ఇలా అన్నారు: బిడ్డా, మేము నీ తండ్రులం. నీవు వివాహమాడి సంతానాన్ని కని మీ పితృరుణం తీర్చినప్పుడు నీ తరువాత ఉదకాలుండవు. కావున నిన్ను ఎలాగైనా ప్రోత్సహించి మాకు ఉదక ప్రదానం ఉండేటట్లు చేయడానికి ఈ ప్రకారం తపస్సు చేస్తున్నాము అన్నారు. అగస్త్యుడి వాక్యాలు విని వివాహం చేసుకునేందుకు నిశ్చయించాడు. విదర్భ దేశ రాజుకు సంతానం లేక విచారంతో కుంగిపోతూ అగస్త్యుని ఆశీర్వచనాన్ని కోరడానికి ఆయన వద్దకు వెళ్ళాడు.
అగస్త్యుడు రాజును ఆశీర్వదిస్తూ రాజుకు ఒక కుమార్తె కలుగుతుందని, ఆమెను తనకు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయం చేశాడు. కొద్ది కాలంలోనే విదర్భరాణి ఒక ఆడ శిశువును కన్నది. ఆ పిల్లకు లోపాముద్ర అని పేరు పెట్టారు. పాప వయస్సు పెరుగుతోంది, రోజు రోజుకు అందం ఇనుమడిస్తుంది. కొద్ది కాలంలోనే జగదేక సుందరి అని క్షత్రియుల్లో పేరు పొందింది. ఆమెను ప్రేమిస్తే అగస్త్యుని ఆగ్రహానికి గురవుతామని ఆమెను ప్రేమించేందుకు ఎవరూ జోక్యం చేసుకోలేదు. కొంతకాలానికి అగస్త్య ఋషి విదర్భకు వచ్చి తనకు భార్య కావాలని రాజకుమార్తెను కోరాడు. అతి గారాభంతో పెంచిన రాజకుమారిని ఈ పురాతనుడైన అడవుల్లో నివసిస్తున్న ఋషికి ఇచ్చి వివాహం చేయడానికి ఇష్టపడలేదు. పిల్లను ఇవ్వబోనని చెబితే ఋషి ఆగ్రహానికి గురవుతానని భయపడుతూ రాజు దుఃఖంలో మునిగాడు. లోపాముద్ర కూడా తన తండ్రి విచారానికి కారణాన్ని గ్రహించి తాను ఋషిని వివాహమాడటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. రాజుకు విచార భారం పోయింది. తరువాత అగస్త్యుడికి లోపాముద్రకు వివాహం జరిగింది. తనతో వచ్చేటప్పుడు విలువైన దుస్తులు, అలంకారాలను విడిచిపెట్టాలని ఋషి కోరాడు. తన విలువైన దుస్తులను, అలంకారాలను తన పరిచారికలకు ఇచ్చి చెట్టు బెరడే వస్త్రంగా ధరించి ఎంతో ఆనందంతో భర్త వెంట వెళ్ళింది రాకుమారి. అగస్త్యుడు లోపాముద్ర గంగా ద్వారంలో తపస్సులో ఉన్నప్పుడు వారి ఇద్దరి నడుమ గాఢ ప్రేమ అంకురించింది. భార్యాభర్తల్లా మెలుగుతూ ఆనందించడానికి అడవిలోని ఆ పర్ణశాలలో ప్రత్యేక సదుపాయం లేదు. ఆమెకు ఉత్సాహం చాలగా సిగ్గు దోంతరలతో నెమ్మదిగా భర్తతో తన మనసులో ఉన్న విషయం చెప్పింది. రోజోచితమైన తల్పం తాను తండ్రి ఇంట ఉన్నప్పుడు ధరించిన వస్త్రాలు, అలంకారాలు వినియోగించినప్పుడే మన ఇష్టానుసారంగా హృదయానందంగా కాలం గడుపుతాం అని అంది లోపాముద్ర. దీంతో అగస్త్యుడు, నీవు కోరినవి ఏర్పాటు చేయడానికి నా వద్ద అంత ధనం లేదు, అవసరమైన పరికరాలు, సదుపాయాలు లేవు, మనం అడవిలో నివసించే భిక్షకులం కదా అన్నాడు. లోపాముద్రకు తన భర్త తపశ్శక్తి ఎలాంటిదో తెలుసు. ఆమె ప్రభువు, తపశ్శక్తిలో నీవు అసామాన్య ప్రభావం కలవాడివి. నీవు కోరితే ప్రపంచంలోని ఐశ్వర్యమంతా పొందగల శక్తి సంపన్నుడవు అన్నది. ఆమె చెప్పింది యథార్థమేనని అగస్త్యుడు ఒప్పుకొన్నాడు. తన తపశ్శక్తి ఇలాంటి ధనమనే స్వల్ప అంశానికి వినియోగిస్తే తన శక్తి అంతా త్వరలో నశించిపోతుందని భార్యతో అన్నాడు. అలా అయితే నేను వాటి గురించి మిమ్మల్ని కోరను, కానీ సామాన్య మార్గంలోనే మనం ఆనందంగా జీవించడానికి సరిపడా ధనార్జన చేయండి మరి అన్నది లోపాముద్ర. దీనికి అగస్త్యుడు అంగీకరించాడు. బ్రాహ్మణ వేషంలో అనేక మంది రాజుల వద్దకు యాచనకు వెళ్ళాడు. మంచి ధనవంతుడనే పేరున్న ఓ రాజు వద్దకు వెళ్ళాడు. ఆ రాజుతో, నేను ధనం కోసం వచ్చాను, నేను కోరే ద్రవ్యం ఇతరులకు నష్టం, హాని కలగకుండా ఇవ్వు అని కోరాడు అగస్త్యుడు. ఆ రాజు తన రాజ్యపు ఆదాయ వ్యయాలను ఋషికి విపులంగా చెప్పాడు. అందులో నీకు ఏది తగినదో అది తీసుకోవచ్చని అగస్త్యుడికి చెప్పాడు. ఆ లెక్కల్ని బట్టి ద్రవ్యం ఏది మిగల్లేదని తెలుసుకున్నాడు అగస్త్యుడు. రాజ్యం ఖర్చు దాదాపు ఆదాయానికి సమానంగా ఉంటుంది. ఈ ప్రకారమే పురాతన కాలంలో కూడా ఉండేదని అర్థమవుతుంది. మీ వద్ద ఏమి తీసుకున్నా అది రాజ్య ప్రజలకు కష్టమవుతుంది కనుక మరో చోటకు వెళ్తాను అని సెలవు తీసుకోబోయాడు అగస్త్యుడు.
ఆ రాజు కూడా అగస్త్యుడితో వస్తానని చెప్పాడు. ఆ ఇద్దరూ కలిసి మరో రాజు వద్దకు వెళ్ళారు. వారికి అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. అగస్త్యుడు దుర్మార్గుడైన రాక్షసుడు ఇల్వలుడి వద్దకు వెళ్ళి ధనం కోసం ప్రయత్నించబోయాడు. అతడి తమ్ముడి వాతాపి బ్రాహ్మణులను మిక్కిలి అసహించుకునేవాడు. ఇల్వలుడు వాతాపి మధ్య బ్రాహ్మణులను చంపడానికి ఒక వింత ఏర్పాటు చేసుకున్నారు. ఇల్వలుడు బహు నమ్రతతో భక్తితో ఒక బ్రాహ్మణుణ్ణి భోజనానికి ఆహ్వానిస్తాడు. తన ఇంద్రజాలం వల్ల తమ్ముడు వాతాపిని ఒక మేకగా మార్చి దాన్ని ఆహారంగా వండి మాంసాన్ని అతిథికి బ్రాహ్మణుడికి పెట్టేవాడు. భోజనమైన వెంటనే తన తమ్ముడైన వాతాపిని బయటకు రమ్మని ఇల్వలుడు పిలిచేవాడు. చనిపోయిన వారిని బతికించగల విద్య ఇల్వలుడి వద్ద ఉంది. అలా పిలవగానే భోజనం చేసిన బ్రాహ్మణుడి పొట్ట చీల్చుకొని నవ్వుతూ బయటకు వచ్చేవాడు. దీంతో ఆ బ్రాహ్మణుడు మరణించేవాడు. ఇలా ఇల్వలుడి మాయాజాలానికి ఎందరో బ్రాహ్మణులు చనిపోయారు. అగస్త్యుడు తన పరిసరాల్లో ఉన్నాడని, అలాంటి పవిత్ర బ్రాహ్మణుడు తన చేతిలో చచ్చి తీరుతాడని ఇల్వలుడు పరమానందం చెందాడు. ఆయన్ని ఆహ్వానించి యథావిధిగా విందు ఏర్పాటు చేశాడు. అగస్త్యుడు కడుపారా భోజనం చేశాడు. ఇక ఇల్వలుడు మేక మాంసం ఆహారంగా మారిన వాతాపిని బయటకు రమ్మని పిలవడమే మిగిలింది. యథావిధిగా ఇల్వలుడు తన ఇంద్రజాల మంత్రంతో వాతాపిని బయటకు రమ్మని పిలిచాడు. అగస్త్యుడు నవ్వుతూ తన కడుపు తడుముతూ, ఓ వాతాపి, లోక సంరక్షణార్థం నీవు నా ఉదరంలోనే జీర్ణమైపోవుగాక అని అన్నాడు. ఇది విన్న ఇల్వలుడు భయంతో వాతాపిని పిలిచాడు. కాని అగస్త్యుడి పొట్టను చీల్చుకొని వాతాపి బయటకు రావడం లేదు. వాతాపి జీర్ణమయ్యాడు. ఈ ఇంద్రజాలం సర్వదా ఉపయోగించరానిది. ఇప్పటికీ దాని పని సరి అన్నాడు అగస్త్యుడు. రాక్షసుడైన ఇల్వలుడు అగస్త్యుడి పాదాలపై పడి ఆయన కోరినంత ధనమిచ్చి పంపాడు. అగస్త్యుడిలా తన భార్య లోపాముద్ర కోరికను నెరవేర్చాడు. అగస్త్యుడు లోపాముద్రను ఒక కోరిక కోరుకోమన్నాడు. 10 మంది సాధారణమైన మంచి కుమారులు కావాలా, అసమాన మేధాశక్తి ఉన్న ధర్మాత్ముడైన ఒకే ఒక కుమారుడు కావాలా అని అడిగాడు. ఆమె ఒకే ఒక కుమారుణ్ణి కోరుకుంది. అలాంటి కుమారుణ్ణే ఆమెకు జన్మించాడు. మేరు పర్వతంతో పంతగించి వింధ్య పర్వతం కూడా బాగా ఎత్తుకు పెరిగి సూర్యచంద్ర గ్రహణాలకు చాలా ఆటంకమైంది. ఈ ప్రమాదాన్ని నివారించలేక దేవతలంతా అగస్త్యుడిని సాయం కోరారు. అగస్త్యుడు వింధ్య పర్వతానికి వెళ్ళి, ఓ పర్వత రాజమా, నేను ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్తున్నాను. మరలా దక్షిణం నుంచి ఉత్తరం రావాలి కనుక నీ పెరుగుదల ఆపు. మళ్ళీ నేను తిరిగి వచ్చిన తరువాత నీ ఇష్టం వచ్చినట్టు పెరగవచ్చు. అంతవరకు ఆగు అన్నాడు. వింధ్య పర్వతాలు అగస్త్యుడి మాటపై గౌరవం ఉంచి అలాగే చేశాయి. కానీ అగస్త్యుడు దక్షిణం వైపుకు వెళ్ళి ఉత్తరం వైపుకు రాలేదు. అందువల్ల వింధ్య పర్వతాలు ఎదగకుండా అలాగే ఉండిపోయాయి. మహాభారతంతో అగస్త్యుడి గురించి చెప్పిన కథ ఇది. ఋష్యశృంగుణ్ణి అంగదేశానికి ఆకర్షిస్తున్న నాట్య కథలు. అధ్యాయం 31. ఋష్యశృంగుడు. ఇంద్రియ ఆనందంలో ఏమీ ఎరగకుండా ఎవరైనా బాల్యం నుంచి పెరిగితే అతడు నిరంతర బ్రహ్మచర్య వ్రతుడు అవుతాడని అనుకోవడం పొరపాటు. సన్మార్గం కలవాడైన ఆ సన్మానార్హత ఎల్లకాలం నిలబడదు. దీనికి ఉదాహరణంగా ఈ దిగువ కథ రామాయణంలో ఉంది. కానీ
కథలో కొన్ని మార్పులున్నాయి. సృష్టికర్త బ్రహ్మలా ప్రకాశించే విభాండకుడు అనే మహాముని తన కుమారుడగు ఋష్యశృంగుడితో అడవుల్లో నివసిస్తున్నాడు. ఋష్యశృంగుడు తన తండ్రిని తప్ప ఓ పురుషుణ్ణి గాని ఓ స్త్రీని గాని చూసి ఎరుగడు. అసలు ప్రజలనే చూడలేదు. అంగదేశంలోని ఒకసారి భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. ఆహారం దొరక్క ఎంతోమంది ప్రజలు మరణించారు. జీవన జంతుజాలం ఎంతో కష్టదశలో ఉంది. ఆ దేశరాజు రోమపాదుడు బ్రాహ్మణుల వద్దకు వెళ్ళి తన దేశాన్ని కరువు నుంచి రక్షించే మార్గాన్ని ఉపదేశించాలని వేడుకున్నాడు. దానికి బ్రాహ్మణులు, ఓ రాజోత్తమా, ఋష్యశృంగుడనే ఒక ఋషి బాలుడున్నాడు. అతడు నిష్కలంక బ్రహ్మచారి. అతన్ని మన రాజ్యానికి ఆహ్వానించండి. తానెక్కడికి వెళ్ళినా అతడు తన తపశ్శక్తితో వర్షం, సంపద తన వెంట వచ్చేటట్లు గొప్ప వరం సంపాదించాడు అని చెప్పారు. విభాండకుని ఆశ్రమం నుంచి ఋష్యశృంగుణ్ణి తన రాజ్యానికి తీసుకొచ్చే విధం గురించి రాజు తన మంత్రులతో చర్చించాడు. మంత్రుల ఆలోచన ప్రకారం రాజు తన పట్టణంలో ఉన్న అందచందాలు, చెతర తగల యువతలకు ఋష్యశృంగుణ్ణి తీసుకొచ్చే బాధ్యత అప్పగించాడు. ఆ సుందరీమణులకు ఏమీ తోచలేదు. రాజాజ్ఞ ఉల్లంఘన భయంకరమైంది. అటు ఋషి ఆగ్రహానికి గురి కాగలమేమోననే భయం భగవంతుడిపై భారం వేసి తాము చేసే కార్యం దేశంలోని కరువును పోగొట్టి మంచి మార్గానికి తెచ్చే ఘనకార్యమని ఊహించి ఆ వనితలు తమ పనిపై వెళ్ళడానికి నిశ్చయించారు. విభాండకుడి ఆశ్రమానికి బయలుదేరే లోపు తమ కార్యసాధనకు కావలసిన ఉపకారాలన్నీ సిద్ధం చేసుకున్నారు. ఆ వనితల నాయకురాలు ఓ పెద్ద పడవను అలంకరించింది. పడవనంతా ఫలవృక్షాలు, తీగలు, పువ్వులు ఉండేలా ఏర్పాటు చేసింది. ఆ తోట మధ్య ఓ కృత్రిమ ఆశ్రమాన్ని కూడా తయారు చేయించింది. నంది చెంత ఉన్న విభాండకుడి ఆశ్రమానికి సమీపంగా పడవను నిలిపారు. వనితలు అందరూ భయంతో, ఆందోళనతో ఋష్యాశ్రమం దర్శించారు. వారి అదృష్టం కొద్దీ విభాండకుడు ఆ సమయంలో ఆశ్రమంలో లేడు. ఇదే మంచి తరుణమని భావించి ఒక సుందరి ఋష్యశృంగుడి వద్దకు వెళ్ళింది. ఆమె ఋష్యశృంగుడితో, పురుషోత్తమా, నీవు క్షేమమా? కావలసినన్ని దుంపలు, పండ్లు మీకు దొరుకుతున్నాయా? ఈ అడవిలో ఋషుల తపస్సులు సక్రమంగా నెరవేరుతున్నాయా? నీ తండ్రి కీర్తి ఇంకా వృద్ధి అవుతుందా? నీవు వేద పఠనం చేస్తున్నావా అని అడిగింది. పూర్వం ఈ విధంగానే యోగక్షేమాలు అడిగేవారు. మంచి యవ్వనంలో ఉన్న ఆ మునీశ్వరుడు ఆమె అంత మాటల మాధుర్యం ఇదివరకెన్నడూ వినలేదు. ఇలాంటి సుందర స్వరూప మనుష్య రూపమే చూడలేదు. నీవు ఎంతో ప్రకాశవంతంగా బ్రహ్మచారినిలా ఉన్నావు. నీవెవరు? నీకు వందనం. నీ ఆశ్రమం ఎక్కడుంది? మీరు అనుసరించే తపస్సేమిటి అని ప్రశ్నించాడు ఋష్యశృంగుడు. ఇక్కడి నుంచి 3 యోజనాల దూరంలో మా ఆశ్రమం ఉంది. నీ కోసం పండ్లు తెచ్చాను. మీ వందనాలను అందుకోవడానికి నేను తగను. కానీ నీవు చూపిన మర్యాదలకు, సపర్యలకు తిరిగి నేను చేస్తున్నాను అంటూ ఆమె ఋష్యశృంగుణ్ణి కౌగిలించుకుంది. తాను తెచ్చిన మధుర పదార్థాలను అతనికి తినిపించింది.
మంచి సువాసన గల పూలమాలతో అతన్ని అలంకరించింది. అతనికి పానీయాలు ఇచ్చింది. మరలా అతన్ని కౌగిలించుకుంది. ఇలా చేయడం తాము అనుసరించే మర్యాద అని తెలిపింది. ఆ అభివాద ప్రక్రియ చాలా బాగుంది అనిపించింది ఋష్యశృంగుడికి. కొంతసేపైన తర్వాత విభాండకుడు వస్తాడనే భయంతో తనకు నిత్యాగ్ని హోత్రకాలం మించిపోతుందని చెప్పి అతన్ని వదిలి మెల్లమెల్లగా బయటకు వచ్చింది. విభాండకుడు తన ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమమంతా మాలిన్యంతో, మధుర పదార్థ ముక్కలతో నిండి ఉండటం చూశాడు. ఆశ్రమాన్ని శుభ్రం చేయలేదు. తుప్పలు, డొంకలు, తీగలు చింద్రబందరగా ఉండి అసహ్యంగా ఉంది. తన కుమారుని మొహంలో పూర్వపు తేజస్సు కానరాకపోవడం గమనించాడు. అతడు ఆందోళనతో కలత చెందినట్లు కనిపించాడు. ఆశ్రమంలో చేయాల్సిన మామూలు పనులు చేయలేదు. విభాండకుడు కొంచెం చీకాకు చెంది కుమారుణ్ణి ఇలా అడిగాడు. కుమారా, అగ్నిహోత్రానికి కావలసిన పవిత్ర సమిధులను తీసుకురాలేదు. అందంగా ఉన్న ఈ మొక్కలను, తుప్పలను ఎవరు విరిచారు? ఆవు పాలు పితికావా? నీకు ఉపకారం చేయడానికి ఎవరైనా వచ్చారా? నీకీ వింత పూలమాల ఎవరిచ్చారు? నీవేమిటి చీకాకు చెందినట్లున్నావు అన్నాడు. యథార్థవాది, అమాయకుడు అయిన ఋష్యశృంగుడు వింత రూపం గల బ్రహ్మచారి ఇక్కడికి వచ్చాడు. అతని తేజం, అందం, అతడి వాక్ మాధుర్యం నేను వర్ణించలేను. నా మనసంతా అతని మాటలు వినడం వల్ల, అతని కళ్ళ వైపు చూడటం వల్ల వర్ణింపరాని ఆనందం కలిగింది. తన ఆచారం ప్రకారం వందనం చేస్తున్నానని నన్ను కౌగిలించుకున్నప్పుడు ఇది వరకెన్నడూ అనుభవించని ఆనందాన్ని అనుభవించాను. అంత ఆనందాన్ని నేను మధురమైన పండ్లను తిన్నప్పుడు కూడా అనుభవించలేదు అంటూ ఆ బ్రహ్మచారి రూపురేఖలు, లావణ్యం, చర్యలను వర్ణించి చెప్పాడు. ఋష్యశృంగుడు ఇంకా ఆ బ్రహ్మచారి సహవాసం కోసం నా శరీరం తపిస్తుంది. నేను వెళ్ళి అతన్ని ఎలాగైనా ఇక్కడికి తీసుకురావాలనిపిస్తుంది. వానిని చూడటానికి నా హృదయం తల్లడిల్లుతోంది అన్నాడు. ఏమి జరిగిందో విభాండకునికి అర్థమైంది. బాలకా, నీవు చూసింది బ్రహ్మచారిని కాదు, అది ఒక రాక్షసి. సాధారణంగా రాక్షసులు మనలను ఎలాగైనా వంచించి మన తపోహోమాదులకు భంగం కలిగించడమే వారి ఉద్దేశం. అందుకోసం వారు ఈ విధమైన ఉపాయాలతో ఎలాగైనా వంచడానికి ప్రయత్నిస్తారు. కనుక వారిని నీ వద్దకు రానియకు అన్నాడు. ఆ తర్వాత విభాండకుడు 3 రోజులు అడవిలో వెదికి తన కుమారులకు హాని కలుగజేయడానికి ప్రయత్నించిన వారిని గుర్తించలేక తిరిగి ఆశ్రమానికి చేరుకున్నాడు. మరోమారు విభాండకుడు దుంపలు, పండ్లు తేవడానికి ఆశ్రమాన్ని వదిలి అడవిలోకి వెళ్ళినప్పుడు గతంలో వచ్చిన వనిత మెల్లగా ఋష్యశృంగుడు కూర్చున్న స్థలానికి వచ్చింది. ఆమెను చూసిన ఋష్యశృంగుడు తుల్లి లేచి పరుగెత్తి ఆమెను సమీపించాడు. కుశల ప్రశ్నలు, వందనాలు అయిన తరువాత ఆమెతో ఇలా అన్నాడు. ఓ తేజస్శాలి అయిన బ్రహ్మచారి, నా తండ్రి వచ్చేలోగా మీ ఆశ్రమానికి పోదాం పద అన్నాడు. వారిద్దరూ సమీపంలోనే ఏర్పాటు చేసిన పడవపై ఏర్పాటు చేసిన కృత్రిమ ఆశ్రమంలోకి ప్రవేశించారు. ఋష్యశృంగుడు పడవపైకి ఎక్కగానే పడవ కట్లు తెప్పబడ్డాయి. పడవ సునాయాసంగా అంగదేశానికి చేరుకుంది. మార్గంలో ఋష్యశృంగుడు అన్ని విధాల ఆనందపరవశుడయ్యాడు. తాను అంగదేశానికి చేరుకునేసరికి అడవిలో తానున్న అవస్థగాక ప్రపంచ పోకడలన్నీ తెలుసుకున్నాడు. ఋష్యశృంగుడు రాక రోమపాదనకు ఆనందం కలుగజేసింది. తన శరీరానికి ఉపయోగకారి
అయిన ఆ ముని కుమారుణ్ణి అన్ని విధాలా గౌరవించి అతన్ని తన కోటలోకి బాగా అలంకరించిన అభ్యంతర గృహంలో ఉంచాడు. బ్రాహ్మణులు చెప్పిన ప్రకారం ఋష్యశృంగుడు కాలు పెట్టింది మొదలు వర్షాలు కురుస్తున్నాయి. నదులు జలాశయాలు నిండాయి. ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఉన్నారు. రోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఋష్యశృంగుడిని తీసుకురావడంతో తాననుకున్నట్లు జరిగిన విభాండకుడు తన కుమారుణ్ణి వెదకుతూ వచ్చి తనను శపిస్తాడేమోనని రోమపాదుడు భయపడుతున్నాడు. కనుక రోమపాదుడు విభాండకుడి ఆగ్రహాన్ని తగ్గించడానికి ఓ ఏర్పాటు చేశాడు. విభాండకుడు తన రాజధాని నగరానికి వచ్చే మార్గంలో ఇరువైపులా పాడి పశువులు ఇతర సామానులు బారులు తీర్చి ఉండేలా ఏర్పాటు చేసి గోపాలకులతో వారెవ్వరు అంటే ఋష్యశృంగుడి నౌకర్లమని, వారి జనకులు ఇచ్చేస్తున్నారు కావున వారిని గౌరవించడానికి అవసరమైన చపర్యలు చేయడానికి వచ్చామని చెప్పే ఏర్పాటు చేశాడు. ఆశ్రమ ప్రాంతంలో తన కుమారుడు కనిపించకపోవడంతో మహాకోపంతో చెందిన విభాండకుడు ఇదంతా అంగదేశపు రాజు రోమపాదుడి పని అని గ్రహించాడు. వెంటనే బయలుదేరి కొన్ని నదులను గ్రామాలను దాటి రోమపాదుడు పట్టణానికి వస్తున్నాడు. అతన్ని భస్మం చేయాలన్నంత ఆగ్రహంలో ఉన్నాడు. తాను వచ్చే మార్గంలో తాను బస చేసే ప్రతి చోట తన కుమారుని గొప్ప గొప్ప పశువులతో నౌకర్లు ఆయనకు సపర్యలు చేశారు. తాను రాజధాని వచ్చేసరికి తన కోపమంతా దిగిపోయింది. తాను పట్టణంలో ప్రవేశించిన వెంటనే గొప్ప మర్యాదతో స్వాగతం పలికారు. ఆయనను రాజమందిరానికి తోడుకొని వెళ్ళారు. ఆ మందిరంలో అతడికి తన కుమారుడు ఋష్యశృంగుడు సభ తీర్చి ఉండటం దేవరాజైన ఇంద్రుడిలా కనిపించాడు. కుమారుని పక్క భార్య శాంత ఉన్నది. ఆమె సౌందర్యం విభాండకుడికి ఆనందం కలిగించింది. విభాండకుడు ఆమెను ఆశీర్వదించాడు. కుమారుడితో ఇలా అన్నాడు: రాజుకు కావలసింది చేస్తుండు. నీకు పుత్రోదయమైన వెంటనే వచ్చి నన్ను అడవిలో కలువు. ఋష్యశృంగుడు తండ్రి ఆజ్ఞ ప్రకారమే చేశాడు. యుధిష్ఠిరుడికి రోమనుడు ఈ కథను చెబుతూ ఇలా అన్నాడు: దమయంతి, నలుడు, సీత, రాముడు, అరుంధతి, వశిష్ఠుడు, లోపాముద్ర, అగస్త్యుడు, ద్రౌపది నీవు మాదిరిగా శాంత, ఋష్యశృంగుడు యోగకాలంలో అడవులకు వెళ్ళి శేష జీవితాన్ని అన్యోన్య ప్రేమతోనూ భగవంతుని పూజలోనూ గడిపారు. మనం ఉన్న ఈ ప్రదేశం ఋష్యశృంగ మహాముని ఉండేది. ఈ గంగలో మునిగి పవిత్రులు కండి. పాండవులు స్నానమాడి ఆర్ఘ్యాదులు ఇచ్చారు. మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం. రేపటి వీడియోలో భరద్వాజ మహాముని గురించి తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.